పాట పాడే ఒక ఆయన రాజమండ్రి గోదావరి గట్టు వేస్తా ఉన్నప్పుడు ఆ ఇంజనీర్ కొడుకు వచ్చి ఇక్కడ పని చేస్తా ఉంటే ఆ కాటన్ ద్వారా సహవాసంలో దేవుని నమ్ముకున్న ఆయన ఇక దేవుని ప్రేమ అర్థమైపోయి, వామ్మో నేను ఇంతకాలం చేసిన ఈ పూజలు నరకాన్ని తీసుకెళ్తాయా, యేసయ్యని నమ్ముకోవాలా, యేసు ప్రభువే పరలోకానికి మార్గమా అని అర్థమయ్యి ఆ ప్రేమని జనాలకు ప్రకటించాలని ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లలో వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తా ఉంటే చెట్టు కట్టేసి భయంకరంగా కొట్టారంట. రక్తం వచ్చేట చెప్పులన్నీ తీసి దండ వేసి ముఖానికి పేడ పోసి కొట్టి రక్తం పడితట్టు కొడితే కింద పడి ఆ రక్తపు మడుగులో నుంచి లేచి ముఖం తుడుచుకొని ఈలో ఆ పక్కలు ఈ పక్కలు వచ్చి వాళ్ళని ఇంజనీర్ కొడుకురా ఎందుకురా ఇంత గాయపరిచారు, వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని ఏదో చేస్తారు అదిరా ఇదిరా అంటే అప్పుడు ఆ క్షణం ఆయన వాళ్ళకి సువార్తని పాటగా చెప్తున్నాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబునుగానరే, కేవలము నమ్ముకొనినా పరలోక రాజ్యము మీకు అబ్బుతుంది. ఈ ప్రేమను బట్టి మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను, లేకపోతే నా తండ్రికున్న స్థితిని బట్టి నాకున్న పరపతిని బట్టి మీ జీవితాలు ఏమైపోతాయో. కానీ ప్రేమ ప్రేమ కారణం ఏంటి? ఒరే నిజమేరా, ఎంత అధికారం కలిగిన వ్యక్తి, ఎంత బంధువర్గం కలిగిన వ్యక్తి ఇంత గాయపరిస్తే కూడా ఇంకా ప్రేమ చూపిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా దేవుని ప్రేమ, దేవుని మార్పే అని చెప్పగలగాలి అన్ని జనులు. మనం ఇది దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పకనే చెప్పే సువార్త అంతే.